షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎస్పెషల్లీ నవంబర్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. ఈ 9వ తారీఖు దగ్గర నుంచి 15వ తారీఖు మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూసేటువంటి కన్నా ముందు అసలు గ్రహ సంచారములు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా మిథున రాశిలో చంద్రగ్రహ సంచారం జరుగుతోంది, కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం జరుగుతోంది, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, తులారాశిలో రవి శుక్ర కాంబినేషన్ కంజంక్షన్ రెండు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. రవి నీచ స్థితిలో ఉన్నారు. వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. బుధుడు వక్రించినటువంటి గతితో అక్కడే కుజుడితో పాటు కంజంక్షన్ ఉన్నారు. మీనరాశిలో శని ఉన్నా కుంభరాశి మీద కూడా ఫలితాలు ఇస్తూ ఉన్నారని చెప్పొచ్చమ్మా. సో ఈ విధంగా ఉండేటువంటి గ్రహ సంచారం ఆధారంగా 12 రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం చూద్దామండి. ముందుగా మేషరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. మేషరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. 3వ స్థానంలో చంద్రుడు చాలా బాగున్నారు. దీనివల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది వారం స్టార్టింగ్లో వీళ్ళకి కనబడుతుంది. కుటుంబంతో సమయాన్ని గడపడం కానీ, పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ మనసుకి చాలా ఆనందాన్ని కలగజేస్తుంది అని చెప్పచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది చాలా బాగుంటుంది. అష్టమంలో బుధగ్రహ సంచారం యోగిస్తుందండి. దీనివల్ల వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. బుధుడు వక్రించినటువంటి గతిలో ఉన్నారు కాబట్టి రెట్టింపు ఫలితాలు ఇస్తారండి. అంటే మీ వ్యాపారాన్ని గ్రో చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి, వేరే బ్రాంచ్ ఓపెన్ చేయాలి, వేరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, చాలా బాగుంటుంది. కానీ మిగతా గ్రహాలు కూడా ఒకసారి చూడండి. ఓన్లీ బుధుడు మాత్రమే కాదు, లాభంలో రాహుగ్రహ సంచారం ఉన్నారండి. ఎదగాలనేటువంటి మీ తాపత్రయానికి మీ ప్రయత్నం కూడా తోడయ్యి అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలుగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అయితే ప్రతికూలంగా మిశ్రమంగా ఉండేటువంటి గ్రహ సంచారాలు మనం గమనిస్తే 4వ స్థానంలో గురుడు నడుస్తూ ఉన్నారు. గురుబలము అనేటువంటిది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుబలం లేకపోవడం వల్ల ఏంటి అంటే ఇంతకు ముందు నడిచే విధంగా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంత ఉండదు. సో కొంచెం జాగ్రత్తగా ఫైనాన్షియల్గా ఎర్నింగ్స్ మీద బాగా ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. అవమానాలు పడడం కానీ, మాటలు పడాల్సిన పరిస్థితి రావడం కానీ మీకు కనబడుతోంది ఆల్రెడీ. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. పంచమంలో కేతుగ్రహ సంచారము, దీనివల్ల ఏంటంటే సంతాన విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. సంతాన ప్రయత్నాలు చేస్తుంటే నిరాశ నిస్పృహలు కనబడతాయి. ఈ వారంలో అంత యోగించట్లేదు. సప్తమంలో రవి శుక్ర కాంబినేషన్ ఉందండి. సప్తమ స్థానం అంటే కళత్ర స్థానము. ఇక్కడ ఏంటంటే మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మేషరాశి వాళ్ళ యొక్క పార్ట్నర్తోనూ వీళ్ళకి ఈ కీచులాటలు కానీ, కలహాలు కానీ, మనస్పర్ధలు రావడం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మాట పట్టింపులు పెరగడం కానీ, ప్రేమ అన్యోన్యత అనేటువంటిది లోపించడం, మెకానికల్గా ఆర్టిఫిషియల్గా రిలేషన్ ముందుకు వెళ్తోందా అనేటువంటి ఒక భావన కలగడం, ఇలాంటివన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. ఈ ప్రాబ్లం మీకు సార్ట్ అవుట్ అవ్వడానికి మహాలక్ష్మీదేవికి ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి. అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతుందండి. దీనివల్ల ఏదైనా కొత్త భూములు కొంటూ ఉన్నా, వాహనాలు కొంటూ ఉన్నా, ఆర్ ఎనీథింగ్ కోర్టు వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నా అష్టమంలో కుజుడు కాబట్టి ఈవెన్ అప్పులు తీసుకునేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కుజుడు అనేటువంటి ఆయన అష్టమంలో ఉన్నారు. సో అది మీరు తీర్చచ్చు, తీర్చలేకపోవచ్చు, ఆర్ ఏదైనా లిటిగేషన్లో కూడా వెళ్ళచ్చు. అష్టమము కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈవెన్ ఓన్ హౌస్ అయినప్పటికీ కూడా అర్ధబలమే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. 12వ స్థానంలో శని అనేటువంటి ఆయన నడుస్తూ ఉన్నారు. దీని మూలకంగా ఏంటంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం, డబ్బులు నిలబడకపోవడం అనేటువంటిది ఎక్కువగా చూస్తారు. తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల్లాగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనబడతాయి అని చెప్పొచ్చు. సో ఈ విషయాల్లో మేషరాశి వాళ్ళు ఈ వారంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? మేషరాశి వాళ్ళకి గురుబలము అనేటువంటిది తక్కువగా ఉంది. సప్తమ స్థానం పాడైంది కాబట్టి వ్యాపార విషయంలో జాగ్రత్త తీసుకుంటూనే మహాలక్ష్మీదేవికి శుక్రవారం నాడు పసుపు కొమ్ములు అనేటువంటిది మహాలక్ష్మీదేవి ఆలయంలో సమర్పించడం వల్ల
విశేషంగా మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి పోయి అదృష్టం పడుతుందండి. మరి అదే విధంగా ఈ వారంలో వృషభ రాశి వారికి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మ, వృషభ రాశి వాళ్ళకి 4 గ్రహాలు ఈ వారంలో దివ్యంగా యోగిస్తున్నాయి. రవి బలము అనేటువంటిది చాలా బాగుందండి. రవి 6th హౌస్లో ఉన్నారు. 6th హౌస్లో రవి ఎప్పుడైతే ఉంటారో పనులన్నీ కూడా చకచకా పూర్తవడం కానీ, చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉండడం కానీ, ఎనీథింగ్ ఏదైనా జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. 7th హౌస్లో బుధగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుందండి. ఎందుకు బుధుడు అంత యోగాన్ని ఇస్తారంటే, బుధుడు వ్యాపారకారకుడు అండి. విశేషమైన అట్రాక్షన్ని వృషభ రాశి వాళ్ళకి అది కలగజేస్తారు. సో ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి, ముందుకు వెళ్ళాలి, ఆర్ గ్రో చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి, బ్రాంచెస్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వారంలో మీరు చేసుకోవచ్చు. మంచి శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశమంలో రాహు కూడా యోగిస్తున్నారు. పట్టుదల, మొండి పట్టుదల, నేను సాధిస్తాను, సాధించగలను అనేటువంటి మొండి పట్టుదల మిమ్మల్ని నిలబెడుతుంది. లాభంలో శనిగ్రహ సంచారం కానీ 10th మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. అంటే జాబ్ లేకపోవడం, రాకపోవడం, నచ్చకపోవడం, సరిపోకపోవడం, డబ్బులు లేకపోవడం, ఉండకపోవడం, ఈ రకమైన పరిస్థితులు ఎక్కువగా చూస్తారండి వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో. ఎందుకంటే శని గురువు యొక్క ప్లేస్మెంట్స్ చాలా బాగాలేదు కాబట్టి. కానీ చేయగలను, చేస్తాను అనేటువంటి వీళ్ళ యొక్క కృషి అన్నీ కూడా చాలా బాగుంటాయి. పట్టుదలతో ముందుకు వెళ్తారు. ప్రతికూలంగా ఉండేటువంటివి మనం చూస్తే ద్వితీయంలో చంద్రుడు, ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడేం జరుగుతుంది, ఎలా చేయాలి, ఏంటనేటువంటి ఆలోచనలు వెంబడిస్తూ ఉంటాయి. 3rd హౌస్లో గురుగ్రహ సంచారం, ఫైనాన్షియల్లీ టైట్ అయిపోతుంది పొజిషన్ అంతా కూడా. ఈ ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎర్నింగ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. 4thలో కేతుగ్రహ సంచారము, మెరిటల్ లైఫ్ కానీ ఆర్ కుటుంబము కానీ వీళ్ళతో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కానీ, వీళ్ళు ఇద్దరూ కూడా ఒక విపరీతమైన శ్రమకి, ఫ్రస్ట్రేషన్కి, స్ట్రెస్కి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 6thలో శుక్రుడు యోగించట్లేదండి. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ, కళారంగం వైపు మీరు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా కొంచెం అవకాశాలు ఈ టైంలో తగ్గుతాయి. కానీ ఏం డిప్రెస్ అవ్వద్దు. ఈ వారంలో కొంచెం జాగ్రత్త పడాలి. 7th కుజగ్రహ సంచారం బాగాలేదండి. అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ఎవరైనా మీరు అప్పు తీసుకునే తీర్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆర్థికంగా మీరు చాలా ఫోకస్ చేయాలి. ఈ వారంలో మీ కసిని, కృషిని వదిలిపెట్టద్దు. తర్వాత మాట పట్టింపులు కుటుంబంలో కానీ, మెరిటల్ లైఫ్లో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా శుక్రబలం పెరగడానికి బొబ్బర్లు అనేటువంటివి శుక్రవారం నాడు దానంగా ఇవ్వడం చాలా మంచిది. లేదా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. వృషభ రాశి వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేయండి. ఎక్కడ డిప్రెషన్ అనేటువంటిది రానివ్వకండి. ఫ్యామిలీకి ఎక్కువగా ఫ్యామిలీతో సమయాన్ని గడపండి. మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. అప్పులు చేయొద్దు. మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అప్పులు చేయొద్దు. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం చేయండి. మంచి శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు. మరి మిథున రాశి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు అమ్మగారు? మిథున రాశి వాళ్ళకి ఈ వారంలో 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. లగ్నంలో చంద్రుడు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, పంచమంలో శుక్రుడు, షష్ఠంలో కుజుడు, షష్ఠంలోనే బుధగ్రహ సంచారం కలిపి 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తూ రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయని చెప్పొచ్చండి. ప్రధానంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి క్షణాలు వారం మొదట్లో ఖచ్చితంగా కనబడతాయి అని చెప్పొచ్చండి. ఆకస్మిక ధన ప్రాప్తి, ఏదో ఒక విధంగా సడన్గా డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎర్నింగ్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి. మీ ఇన్కమ్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుంది. మీకు కృషికి తగినటువంటి ఫలితం ఈ వారంలో మీకు దక్కుతుంది అని చెప్పొచ్చు. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు, కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు, ఆదరణ ఉంటుంది. అప్పుల విషయంలో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఈ వారంలో తీర్చే ప్రయత్నం మీకు సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పొచ్చు. వ్యాపారంలో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఆర్ లేకపోతే ఎనీ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా మీకు మంచి శుభ ఫలితాలు కనబడతాయి అని చెప్పొచ్చండి. అయితే ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహ సంచారాలను మనం గమనిస్తే పంచమంలో రవిగ్రహ సంచారం బాగాలేదు. అంటే ఈ వారంలో ఏ సమయానికి చేయాల్సిన పని ఆ సమయానికి చేయాలి. ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా చూసుకోవాలి. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం, డబ్బులు నిలబడకపోవడం లాంటివి కనబడతాయి. మీ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళడమే తప్ప రావడం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే అవి తిరిగి రాని పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయి. ఈ వారంలో మిథున రాశి వాళ్ళు గోధుమలు దానంగా ఇవ్వడం కానీ, గోధుమలు
ఆ అగ్నిహోత్రునికి సమర్పించడం కానీ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ చాలా మంచిదమ్మా. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ వారంలో అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాలు జాగ్రత్తలు పాటించాలి అంటారు? కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారము ఒక గ్రహం మాత్రమే యోగిస్తుందండి. చతుర్థంలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. ఈ శుక్రుడు అనేటువంటి ఆయన కర్కాటక రాశి వాళ్ళకి మంచి జన ఆకర్షణ, ఆదరణ, తర్వాత ఒక లగ్జరీ లైఫ్ కానీ జీవితంలో ఒక సుఖాన్ని అనుభవించేటువంటి యోగం కానీ ఈ శుక్రుడి వల్ల ఈ వారంలో కలుగుతుంది అని చెప్పచ్చు. నూతన వస్త్ర లాభము కానీ, నూతన వస్తు లాభము కానీ, నూతన వాహన లాభము కానీ ఏదైనా సరే కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారంలో కనబడతాయమ్మా. మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయి, మిశ్రమంగా ఉన్నాయి. దీనివల్ల శ్రమ పడాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. పోరాటం చేయాలి, కష్టపడాలి, టైం ఉండదు, అలజడి కలిగినటువంటి గందరగోళ కలిగినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చు. లగ్నగురుడు ఆర్థిక ఇబ్బందులకి దారితీస్తాడు, జాగ్రత్త పడాలి. ద్వితీయంలో కేతుగ్రహ సంచారం కూడా కుటుంబంలో తెలియనటువంటి ఒక గందరగోళ పరిస్థితిని కలగజేస్తూ ఉంటాడు, ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో జాగ్రత్త పడండి. చతుర్థంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది బాగాలేదు. దీనివల్ల మనీ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు, అది బ్యాక్ డోర్లో వెళ్తూ డబ్బులు పెట్టడం కానీ, ఏదైనా రిస్క్ తీసుకుని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిది. పంచమంలో బుధగ్రహ సంచారం నడుస్తుందండి. వ్యాపార రంగంలో కూడా మంచి ఆలోచనలతో, తెలివితేటలతో ముందుకు వెళ్ళాలి తప్ప ఆకస్మికంగా సడన్లీ వచ్చేటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది కాదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అష్టమంలో రాహు ఓవర్ థింకింగ్ని, యాంగ్జైటీని, తెలియనటువంటి చికాకులు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. భాగ్యంలో శనిగ్రహ సంచారం అష్టమం మీద కూడా పడుతోంది కాబట్టి ఈ వారంలో ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. శని ప్రభావం అష్టమం మీద ఉంది కాబట్టి ప్రయాణం విషయంలో జాగ్రత్తగా శకునం చూసుకుని ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న ప్రమాదాలకి, ఆపదలకి తావివ్వకుండా శకునం చూసుకుని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. లాభంలో చంద్రగ్రహ సంచారం కనబడుతోంది. ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం లాంటివి చిన్న చిన్నగా ఈ వారంలో కనబడతాయి. ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. శుక్రుడు యోగించారు అంటే సుఖాన్ని ఖచ్చితంగా ఇస్తారు అనుకున్న రీతిలో. ఆ శుక్రుడిని యాక్టివేట్ చేయడం కోసం మీరు ఎక్కువగా ట్రై చేయండి. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా యోగిస్తున్నాయి కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, నవధాన్యాలు దానంగా ఇవ్వడం లాంటివి చేస్తే ఈ మారేటువంటి ట్రాన్సిట్స్ అన్నీ కూడా కర్కాటక రాశి వాడిని ఏమీ చేయలేకుండా మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయండి. మరి అదే విధంగా సింహరాశి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. సింహరాశి వాళ్ళకి ఈ వారంలో 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. తృతీయంలో రవి శుక్ర గ్రహాల సంచారాలు చాలా బాగున్నాయి. అంటే ఏంటంటే ఏదైనా పని పట్టుకుంటే అది ఖచ్చితంగా పూర్తవ్వాలి అనేటువంటి పట్టుదలతో ముందుకు వెళ్తూ ఖచ్చితంగా పని పూర్తి చేసేటువంటి కార్యసిద్ధి యోగం పడుతుంది. ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారు, విజయాలు సాధిస్తారని చెప్పొచ్చు. తృతీయంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి, మంచి ఆదరణ అనేటువంటిది లభిస్తుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సినీ నాటక రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మ్యారిటల్ లైఫ్లో మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చండి. చతుర్థంలో బుధుడి యొక్క బలం చాలా బాగుంది. దీనివల్ల వ్యాపార రంగంలో కొత్త కొత్త ఆలోచనలతో, తెలివితేటలతో ముందుకు తీసుకుని వెళ్తూనే మంచి అభివృద్ధిని, లాభాలని సాధించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారంలో ఎవరైనా ఇల్లు కొనాలి, వాహనాలు కొనాలి అనుకున్నా వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. లాభంలో చంద్రగ్రహ సంచారం బాగుంది. విందు వినోద కార్యక్రమాలు కానీ, పాత బంధుమిత్రుల యొక్క కలయిక మనసుకు ప్రశాంతతను కలగజేస్తుంది అని చెప్పొచ్చు. ఇక మిగతా గ్రహాలను మనం చూస్తే కనుక లగ్నంలో కేతుగ్రహ సంచారము తెలియనటువంటి కన్ఫ్యూజన్తో ముందుకు వెళ్తుంటారు. చైనా మాన్నా వెళ్ళాలా వద్దా అనేటువంటి కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇన్కన్సిస్టెన్సీకి దారి తీయకుండా కొంచెం జాగ్రత్త పడండి. చతుర్థంలో కుజగ్రహ సంచారం నడుస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే అప్పులు చేయడం కానీ, లేకపోతే లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ పెట్టేటువంటి ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కష్టపడాలి, అప్పుడే విజయాలు వస్తాయి. సప్తమంలో రాహుగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. సప్తమ రాహు ఎప్పుడూ కూడా బిజినెస్ పార్ట్నర్షిప్ని డ్యామేజ్ చేయడానికి కానీ, బిజినెస్లో ఏదైనా ఒక లోటుపాట్లు కలగజేయడానికి కానీ, వీళ్ళకి ఆ తెలివితేటలు ఫోకస్ చేయకుండా డైవర్ట్ చేయడానికి కానీ ఎక్కువగా చూస్తుంటాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అష్టమంలో ఉండేటువంటి శనిగ్రహ సంచారం సప్తమం మీద ప్రభావితం అవుతుంది కాబట్టి శుక్రుడు ఎంత యోగించినా ఏదో ఒక విధంగా మెరిటల్ లైఫ్లో మాట పట్టింపులు తీసుకురావాలి, ఏదో ఒక అనుమానాన్ని సృష్టించాలి అనేటువంటి భావనతో ఉంటారు. దాన్ని ముందుగానే మీరు తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. 12వ స్థానంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది. విపరీతమైనటువంటి ఖర్చులు, స్థాయికి మించినటువంటి ఖర్చులు అవుతుంటాయి. ఇది శుభకార్యాలు కానీ వేటికైనా సరే ఈ వారంలో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడాలి. గ్రహాలన్నీ కూడా మంచిగా యోగిస్తున్నాయి కాబట్టి ఈ వారంలో ఆనందదాయకమైన ఫలితాలు సింహరాశి వాళ్ళకి కనబడతాయి.
మంచి శుభ ఫలితాలు ఇంకా కావాలి అనుకుంటే గోసేవ చేయడం గురువారం నాడు చాలా మంచిదండి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మాసంలో, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మాగారు? తప్పకుండా అమ్మ, కన్యా రాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. 2వ స్థానంలో శుక్రుడు బాగున్నారు, ధనయోగం పడుతుంది. ఈ వారం చివరిలో కానీ వారం మధ్యలో కానీ అద్భుతంగా ధనయోగాన్ని, ధన లాభాన్ని, ఆకస్మికంగా వచ్చేటువంటి డబ్బుని చూస్తారు. వ్యాపారంలో మంచి ఎదుగుదల అనేటువంటిది కనబడుతుంది అని చెప్పచ్చండి. తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు. ఈ వారంలో మీరు ఏదైనా స్థలం కొనాలి అన్నా, ఇల్లు కొనాలి అన్నా, వాహనం కొనాలి అన్నా, అప్పు తీర్చాలి అన్నా ఖచ్చితంగా తీర్చే యోగం పడుతుంది. షష్టంలో రాహుగ్రహ సంచారం యోగిస్తోంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పచ్చు. దశమంలో చంద్రుడు యోగిస్తున్నారండి. విందు వినోద కార్యక్రమాలు, చంద్రబలం ఉన్నప్పుడల్లా ప్రశాంతంగా ఉంటారని అర్థం అండి. చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే విందు వినోద కార్యక్రమాలు, బంధుమిత్రుల యొక్క కలయిక, హ్యాపీగా ఉండేటువంటి మధుర క్షణాలు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో బాగున్నాయి. లాభంలో గురుడు యోగిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎర్నింగ్స్ మీద మీరు చేసే ఫోకస్ అంతా కూడా మీకు మంచి విజయాన్ని కలగజేస్తుంది. మంచి భారీ ఎత్తులో డబ్బు చూసే అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. ఇకపోతే మీరు జాగ్రత్త పడాల్సినవి, 2వ స్థానంలో రవి నడుస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఎందుకంటే రవి బలం లేనప్పుడు సమయానికి భోజనం చేయకపోవడం కానీ, ఏదో ఒక విధంగా ఆరోగ్య సమస్య రావడం, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం, మీ యొక్క ఎనర్జీ అంతా కూడా ఖర్చు అయిపోవడం లాంటివి కనబడతాయి. ఆరోగ్యాన్ని చూసుకోవాలి. తృతీయంలో బుధగ్రహ సంచారం కనబడుతోంది. మాట ద్వారా వచ్చేటువంటి తగువులకి తావివ్వకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అండి. సప్తమంలో శని నడుస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే షష్ఠ శని అనేటువంటి షష్టమ స్థానంలో ఉండేటువంటి శని అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంటారు. వాత దోషాలు లేకుండా కిడ్నీ కానీ డయాబెటీస్ సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం అండి. 12వ స్థానంలో ఉన్నటువంటి కేతు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఫోకస్ చేయరు, కానీ డివోషనల్ టైం అనేటువంటిది మీకు చాలా బాగుంటుంది. భగవంతుడి కోసం సమయాన్ని కేటాయిస్తారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలన్నీ కూడా చేసే అవకాశాలు ఈ వారంలో కూడా కనబడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. సో ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సింది ఆదిత్య హృదయం ప్రతిరోజు ఉదయాన్నే చదవండి. ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. తేజస్సుతో ముందుకు వెళ్తారు. అనుకున్న పని ఖచ్చితంగా సాధిస్తారు అని చెప్పొచ్చమ్మా. తులారాశి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాలి అంటారు? తప్పకుండా అండి. తులారాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో శుక్రుడు చాలా బాగున్నారండి. లగ్న బలం ఎప్పుడైతే బాగుంటుందో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారో, అనుకున్నది సాధించాలి అనేటువంటి తపన, తాపత్రయం చాలా బాగుంటుంది. 10 మందిని ఆకట్టుకునే విధంగా మీ శైలి, మీ మాట తీరు కానీ, మీ బిహేవియర్ కానీ, మీ యొక్క పనులు కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ద్వితీయంలో బుధుడు వక్రించి సంచారం చేస్తూ యోగిస్తున్నారండి. మీరు మాట్లాడేటువంటి ఒక మాట వల్ల కానీ, ఒక బిజినెస్ కని దారి తీసి ఖచ్చితంగా మీకు ఏదైనా ఆర్థిక లాభాన్ని కలగజేస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది 2-3 రకాలుగా మల్టిపుల్ వేస్ నుంచి ఏదో ఒక విధంగా డబ్బు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 6వ స్థానంలో శని నడుస్తున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కిడ్నీ సమస్యలు కానీ, డయాబెటీస్ సమస్యలు కానీ, వాత దోషాలు కానీ ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. లాభంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. ఎంత దైవానుగ్రహం ఉంటే అన్ని లాభాలు చూస్తారు జీవితంలో. మీరు దైవానుగ్రహాన్ని పెంచుకోవడానికి గణపతి సాధన ఎక్కువగా చేయండి. తులారాశి వాళ్ళు ఈ వారంలో, ఈ బుధవారం నాడు ఖచ్చితంగా గణపతికి గరిక సమర్పించడం, బెల్లము నైవేద్యంగా పెట్టడం వల్ల ధనలాభం చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికూలంగా ఉండేవి మనం చూస్తే కనుక లగ్నంలో రవి బాగా లేదండి. ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. టైం టు టైం ఫుడ్ తీసుకోండి. ముఖ్యమైన నియమంగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు, అది మీకు అనర్థాలకి దారితీస్తాయని చెప్పచ్చు. ద్వితీయంలో కుజగ్రహ సంచారం కనబడుతోంది. ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కానీ, ఏదైనా భూమి ద్వారా కానీ, లేకపోతే ఒక బిజినెస్ ఆలోచన వల్ల కానీ డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవి కలహాలకి, తగువులకి దారి తీయకుండా జాగ్రత్త పడాలి. చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. 5థ్లో రాహు అండి. ప్రేమ వ్యవహారాల్లో అపజయం చూసే అవకాశం ఉంటుంది. 9థ్లో చంద్రగ్రహ సంచారం బాగాలేదు. అంటే ఎంత లేదన్నా, ఎంత కష్టపడినా, ఎంత డబ్బులు వచ్చినా సరే ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఒక గందరగోళ పరిస్థితి, ఏదో ఒక చికాకులు అనేటువంటి వెంటాడుతూ ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. దశమంలో గురుడు బాగాలేదు. ఈ వారంలో కొంచెం ఆర్థిక ఇబ్బందులు చూడడం కానీ, డబ్బులు ఉంటే బాగుండు, కనీసం ఇంకా కొంచెం బాగా వస్తే బాగుండు అనేటువంటి ఒక ఆర్థిక ఇబ్బందిని చూసే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా తులారాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుందండి. ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, శివుడికి ఆవు పాలతోనూ, ఆవు నెయ్యితోనూ ఖచ్చితంగా సోమవారం, గురువారం, శుక్రవారం అభిషేకం చేయండి. మంచి ధనయోగం అనేటువంటిది ఈ వారంలో పడుతుంది. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వారం ఏ విధంగా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో 3 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చమ్మా. వ్యయంలో శుక్రుడు బాగున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ఉద్యోగం రావడం కానీ,
ఆర్ లేకపోతే అనుకున్నటువంటి డిజైర్ కోరిక ఏదైతే ఉందో అది తీరడం కానీ, ఏదైనా వస్తువులు కొనుగోలు చేసుకోవడం కానీ, వాహనాలు కొనడం కానీ, వస్త్ర లాభాలు కలగడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. కానీ దానికోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి డబ్బులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. భాగ్యంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది, ఆయన బాగా యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే తెలియకుండా ఆకస్మిక ధన ప్రాప్తి, గౌరవ మర్యాదలు పెరగడం కానీ, లేకపోతే మంచి పేరు తెచ్చుకోవడం కానీ, రికగ్నైజేషన్ అనేటువంటి చాలా బాగుంటుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. సంతానాది విషయాల్లో శుభవార్త వినేటువంటి యోగం పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో స్వల్పమైనటువంటి విజయాన్ని చూసే అవకాశం కూడా కనబడుతోందండి. దశమంలో కేతు అనుకూలిస్తున్నారు. దీనివల్ల కెరీర్లో ఆ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతోంది అని చెప్పొచ్చండి. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మనం చూస్తే లగ్నంలో బుధగ్రహ సంచారం బాగాలేదు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. అప్పులు కానీ, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ చేసుకుని డబ్బు తీసుకుని వ్యాపారంలో ఈ సమయంలో పెట్టుబడులు పెట్టద్దు, జాగ్రత్త పడాలి. ఆరోగ్య పరిస్థితిని బాగా చూసుకోవాలి. 12వ స్థానంలో రవి కాబట్టి ముఖ్యంగా టైం టు టైం ఫుడ్ తీసుకోలేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల డబ్బు నష్టపోతారు, పేరు నష్టపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యుల మధ్యలో గందరగోళ పరిస్థితులు కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంచమంలో శని, అష్టమంలో చంద్రగ్రహ సంచారం కనబడుతోంది. మానసిక ఒత్తిడి చూడకుండా, మానసికంగా గందరగోళ పరిస్థితులు లేకుండా చంద్రబలం పెంచుకోవడానికి శివుడికి ఆవు పాలతో ఈ వారంలో అభిషేకం చేయండి. మంచి శుభ ఫలితాలు ఉంటాయి. వీలైతే సోమవారం నాడు 3కో 5కో అన్నదానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం మీకు లభిస్తుంది. అదేవిధంగా ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ, ఈ వారంలో ధనుసు రాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తూ ఉన్నాయి. తృతీయంలో రాహు చాలా బాగున్నారు. కష్టపడి సాధించాలి అనేటువంటి మీ యొక్క కసి, కృషి అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మంచి సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పొచ్చు. సప్తమంలో చంద్రుడు చాలా బాగున్నారు. విందు వినోద కార్యక్రమాలు, పాత బంధుమిత్రుల యొక్క కలయిక, ఒక మంచి టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ ఖచ్చితంగా ఈ వారంలో చూస్తారని చెప్పొచ్చండి. లాభంలో రవి చాలా బాగున్నారండి. మీకున్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా కానీ, మీకున్నటువంటి పరిచయస్తుల ద్వారా మీకు మంచి పేరు తెచ్చుకునే విధంగా వాళ్ళతో పరిచయం పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాభస్థానంలో రవి ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నారో డబ్బు ఆదాయం అంతా కూడా సడన్గా ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక గౌరవ ప్రాప్తి, అంటే సడన్గా ఒక మంచి పేరు వస్తుంది, ఒక మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇలాంటివన్నీ చూస్తారని చెప్పొచ్చమ్మా. ఇకపోతే ప్రతికూలంగా ఉండేటువంటివన్నీ చూస్తే చతుర్థంలో శని బాగా లేదు. పనులన్నీ కూడా నిర్లక్ష్యంతో కానీ, బద్ధకంతో కానీ, సోమరితనంతో కానీ వాయిదాలు వేయొద్దు, ఇబ్బందులు పడతారు. అష్టమంలో గురుడు బాగా లేదు. స్థాయికి మించినటువంటి ఖర్చులు పెట్టద్దు, అవమానపడే అవకాశములు కానీ, డబ్బు నష్టపోయే అవకాశములు కానీ ఎక్కువగా ఉంటాయి. భాగ్యంలో కేతుగ్రహ సంచారము, ఎర్నింగ్స్ మీద ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇన్కమ్ మీద ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లాభంలో శుక్రుడు బాగా లేదండి. ఈ మ్యారిటల్ లైఫ్లో మాట పట్టింపులు లేకుండా కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 12వ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నారు. రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తానా అనేటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. కుజుడు ఇంకా 12వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులు కూడా తెలివితేటలతో జాగ్రత్తగా వ్యాపారం చేసినట్లయితే మాత్రమే వాళ్ళకి లాభాలు చూసే అవకాశం కనబడుతుంది. సో ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారంలో కలిసి వచ్చే 3 గ్రహాలే కాకుండా ఈ ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు కూడా కలిసి రావడానికి గోసేవ ఎక్కువగా చేయండి. ఆవుకి ఏదైనా ఆహారం తినిపించడం కానీ, శివుడికి అభిషేకం చేయడం కానీ గురువారం నాడు చేయండి. విశేషమైన శుభ ఫలితాలు, ధన ప్రాప్తి, అదృష్టం కలిసి రావడం లాంటివి ఖచ్చితంగా కనబడతాయమ్మా. మరి మకర రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మకర రాశి వాళ్ళకి ఈ వారం 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో శని చాలా బాగున్నారు. దీనివల్ల అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి. ఏ వ్యవహారంలో కానీ, ఏ వ్యాపారంలో కానీ మంచి లాభాలు చూస్తారు. దశమంలో రవి చాలా బాగున్నారు. మీ కెరీర్ గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లన్నీ కూడా ఈ వారంలో ఖచ్చితంగా కనబడే యోగం ఉంది. సప్తమంలో గురుడు అండి. వివాహాది ప్రయత్నాలు, సంతానాది ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మంచి శుభవార్త వినేటువంటి యోగం ఉంటుంది. దశమంలో శుక్రుడు చాలా బాగున్నారు. సినీ, నాటక కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, మ్యారిటల్ లైఫ్లో మాట పట్టింపులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పచ్చు. లాభంలో కుజుడు బాగున్నారండి. నూతన భూప్రాప్తి అంటే ఏదైనా కొత్త స్థలము కొనడం, పొలము కొనడం, వాహనం కొనడం, ఏదైనా వస్తువులు కొనడం కానీ, అప్పులు తీర్చేయడం కానీ, మంచి ఆరోగ్య పరిస్థితి, మంచి ఎనర్జీతో అన్ని పనులన్నీ పూర్తయిపోతాయి. ఈ వారం అంతా కూడా మీకు మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయండి.
మకర రాశి వాళ్ళకి ప్రతికూలంగా ఉండేటువంటివి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు, మానసికంగా గందరగోళ పరిస్థితులకు రాకుండా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ద్వితీయంలో రాహు కనబడుతున్నారు, మరింతగా ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయగలిగితే, మీ కెరీర్ మీద మీరు దృష్టి పెట్టగలిగితే అద్భుతమైన విజయాన్ని, శుభవార్తల్ని ఈ వారం చివరిలో మీరు వింటారండి. మరి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఈ వారంలో? తప్పకుండా అమ్మ, కుంభరాశి వాళ్ళకి 2 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. భాగ్యంలో శుక్రుడు, దశమంలో బుధుడు. వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. అకౌంటెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ బుధుడు ఎప్పుడైతే యోగిస్తున్నారో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. భాగ్యంలో శుక్రగ్రహ సంచారం బాగుందండి. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి, కళారంగం, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఈవెన్ మ్యారిటల్ లైఫ్లో మాట పట్టింపులుంటూ భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు ఉంటే అవి స్వల్పంగా, కొద్దిపాటిగా వాళ్ళకు ఉపశమనం చూస్తారు. మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమంగానే యోగిస్తూ ఉన్నాయండి. కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గౌరవ మర్యాదల విషయంలో, హెల్త్ విషయంలో, మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం అండి. వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో ప్రజెంట్ చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. లగ్న రాహు అనేటువంటి ఆయన ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, చేసేటువంటి పని మీద శ్రద్ధ లేకపోవడం కానీ, ఎంతగా ముందున్నంతగా పెర్ఫార్మెన్స్ లేకపోవడం కానీ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది. ఎక్కువగా ఫోకస్ చేయాలి. రుణ బాధలు, అప్పులు చేయడానికి కానీ, ఏదైనా అనవసరమైన ఖర్చులు చేయడానికి కానీ ఎక్కువగా చూడొద్దు. అది శని వేసేటువంటి ట్రాప్గా భావించండి, జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో చంద్రుడు బాగాలేదు, మానసికంగా గందరగోళ పరిస్థితులు కానీ, ఒంటరితనాన్ని చూడడం కానీ ఇలాంటివి కనబడుతున్నాయమ్మా. షష్టంలో గురుబలం అనేటువంటిది బాగాలేదు, చిన్న చిన్న అవమానాలు, మనోవిచారములు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. దశమంలో కుజుడు మిశ్రమంగానే యోగిస్తున్నారు కాబట్టి రుణ బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ పడేటువంటి కుంభరాశి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఈ వారంలో కూడా ముందుకు వెళ్ళాలి. ఎర్నింగ్స్ మీద, ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి, కెరీర్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి. అవమానాలకి తావివ్వకుండా మాట విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగితే ఈ వారము శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి పత్రి అనేటువంటిది సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని 11 ప్రదక్షిణాలు చేయండి. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు కనబడతాయి. ఏ ప్రమాదములు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్తారమ్మా. మరి మీనరాశి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాలి అంటే? తప్పకుండా అండి, మీనరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు బాగా యోగిస్తున్నాయండి. అష్టమంలో శుక్రుడు చాలా బాగున్నారు. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యారిటల్ లైఫ్లో మాట పట్టింపులు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అని చెప్పచ్చు. పంచమంలో గురుడు చాలా బాగున్నారండి. మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. 100% మీ కెరీర్ గ్రోత్ అనేటువంటిది ఈ వారంలో చాలా బాగుంటుంది. గురుడు చాలా బాగున్నారు కాబట్టి గౌరవ మర్యాదలు కానీ, కొత్త కొత్త పరిచయాలన్నీ కూడా గొప్ప విషయాలకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షష్టంలో కేతు చాలా బాగున్నారు. ఆరోగ్య విషయం మీద కూడా మీరు ఫోకస్ చేసి ఆరోగ్య లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుబలం బాగుంది కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది, ఆకస్మిక గౌరవ ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా అనుకూలిస్తాయి. సంతానాది విషయాల్లో శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుందండి. అయితే మిశ్రమంగా యోగించేటువంటి మనం చూస్తే లగ్నంలో శని అనేటువంటి ఆయన ఉన్నారు. దీనివల్ల ఆరోగ్యం మీద ఫోకస్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు, జాగ్రత్త పడాలి. 12వ స్థానంలో రాహు ఉన్నారండి. క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థానంలో చంద్రుడు ఉన్నారు. గందరగోళ పరిస్థితులు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. అష్టమంలో రవి ఉన్నారు. ముఖ్యంగా అనుకున్న పనిని వాయిదా వేయకుండా, నిర్లక్ష్యాన్ని చూపకుండా, బద్ధకాన్ని ప్రదర్శించకుండా ముందుకు వెళ్ళగలిగితే రవి అనేటువంటి ఆయన అనుకూలిస్తారు. మార్నింగ్ టైం సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం చాలా ఇంపార్టెంట్ అండి. భాగ్యంలో బుధగ్రహ సంచారం జరుగుతోంది. వ్యాపారస్తులు మరింత తెలివితేటలతో, మరింత ఆలోచన విధానంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. భాగ్యంలో కుజుడు నడుస్తున్నారు. నూతన గృహ ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి అనేటువంటిది కానీ, నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఏదైనా వస్త్రాలు కొనుగోలు చేయడం, బట్టలు కొనుక్కోవడం, ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టడం, ఏదైనా కొనుక్కోవడానికి ఎక్కువగా కనబడుతోంది. సో మీనరాశి వాళ్ళకి ఈ వారంలో 3 గ్రహాలు బాగున్నాయండి. కెరీర్ మీద, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే మంచి శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. గోసేవ ఎక్కువగా చేయండి. ఈ గురువారం నాడు ఖచ్చితంగా గోవుకి ఏదైనా ఆహారం తినిపించడం కానీ మీ శక్తి కొలది మంచి శుభ ఫలితాలను కలగజేస్తుంది. థ్యాంక్ యూ ఉమగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.